సార్, మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. రండి లక్ష్మి గారు. నమస్తే. నమస్తే, కూర్చోండి. రాహుల్, రండి, కూర్చోండి. లక్ష్మి గారు, మీరు వచ్చారు, మరి మీతో పాటు రాహుల్ని కూడా తీసుకొచ్చారు. ఆయన ఎవరో చెప్తారా? మా ఇద్దరిది కలిసి ఒకటే సమస్య మేడం. ఆ? మా ఇద్దరిది కలిసి ఒకటే సమస్య. ఇద్దరిది ఒకటే సమస్య. మేము వేరు వేరు ఫ్యామిలీ అయినా మా ఇద్దరిది ఒకటే సమస్య అండి. సరే, కనుక్కుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఆ అబ్బాయి కాబోయే భార్య దగ్గర చీట్లు వేసాను మేడం. కాబోయే అమ్మాయి దగ్గర ఆ అబ్బాయి కాబోయే భార్య అమ్మాయి దగ్గర చీట్లు వేసాను. ఆ, చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని. ఆ. పంపిస్తే తర్వాత మా బాబుకి ఒకసారి 2-3 సార్లు వాళ్ళ ఆ అమ్మాయితోనాను మా ఆయన ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగేవి కానీ హోటల్లో ఒకసారి 2 సార్లు మీ కనపడ్డారు వారు ఆయన కాబోయేటటువంటి భార్య. భార్యతోని. ఆ అమ్మాయి దగ్గర ఏం వేసేవాళ్ళు మీరు? చిట్సా? చీట్లు వేసాను మేడం. చిట్స్ వేసేవాళ్ళ? ఓకే. వాళ్ళే అన్మ్యారీడ్ అమ్మాయి, అంత చిన్న అమ్మాయితో మీరు ఎందుకు చిట్స్ వేసారు? చీట్లు వేయటానికి వయసుతో సంబంధం లేదు కదా మేడం. మనకు కరెక్ట్ గా ఇస్తే అమౌంట్ కరెక్ట్ గా ఇస్తారు కదా. ఓకే. చూసే కొంతమంది వేస్తున్నారంట. అలాగే నేను కూడా నమ్మకంతో ఆ అమ్మాయి దగ్గర వేసాను. వేస్తే ఒకసారి వేస్తే డబ్బులు ఇచ్చింది. అలాగే మళ్ళీ వేసాను. తర్వాత ఇంక నేను వెళ్ళటం కుదరక మా ఆయన్ని పంపించాను. ఆయన పంపిస్తే ఇక ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే కనిపించారంట. వీళ్ళిద్దరు, మీ ఆయనను ఆ అమ్మాయి? అమ్మాయి ఇద్దరు కనిపించారంట. కనిపించి పిల్లోడు చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ టైం కూడా అలాగే కనిపించారంట. సరే మమ్మీ, ఇట్లా నేను ఒకసారి కనిపిస్తే కూడా నేను చెప్పలేదు. తర్వాత మళ్ళీ చూస్తే ఇలా 2 సార్లు నాకు ఇలా కనిపించారు, డాడీ ఇలా చేస్తున్నారు, మరి ఎవరు ఏంటి అని అడగమన్నారు నన్ను. అడగమంటే సరేననేసి దాన్ని ఇంక మా ఆయన నేను అడగలేదు. వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే తర్వాత ఈ కాబోయే అసలు అబ్బాయి వాళ్ళు ఎలా పరిచయం మీకు? ఆ అమ్మాయి కనపడలేదు. ఇంట్లో లేదు. నేను ఇంటికి వెళ్తే లేకపోతే అబ్బాయి ఉన్నాడు. ఈ వాళ్ళ వైఫ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? కాబోయే అమ్మాయి చిట్టీలు ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు? అప్పటి నుంచి అంతకుముందు ఫస్ట్ టైం వేయటం. అంతకుముందు వేరే వాళ్ళు వేస్తున్నారంటే నాకు తెలిసి నేను వేసాను. అంటే సంవత్సరం పరిచయమా? అవును, సంవత్సరం పరిచయం. డబ్బులు అమౌంట్ కట్టడానికి వెళ్ళి అలాగే వాళ్ళిద్దరు మరి ఎలా మాట్లాడుకుని ఎలా పరిచయం అయ్యారో మనకు తెలియదు. అది జరిగింది. నా అబ్బాయి చెబుదాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడుగుదామని వెళ్తే ఆ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఉన్నాడు? ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు, ఆ ఇంట్లో ఎందుకున్నాడు? మరి ఎందుకున్నాడో తెలియదు మేడం. ఆ టైంకి నువ్వు వెళ్ళిన టైంకి ఉన్నాడు. ఏమన్నాడు? ఇలా సంగతి అంటయ్యా, ఏదో అమ్మాయి అంటే నాకు తెలియదండి, మరి అడుగుదాము, నాకు తెలియదు అంటే మీకు ఎవరు చెప్పారన్నారు. ఎవరు చెప్పి? మా బాబు చెప్పిండు అన్నాను. మా బాబు చెప్పిండంటే సరే మీ బాబు ఎక్కడ ఉన్నారంటే కాలేజీకి వెళ్ళిండు అన్న. సరే తీసుకొస్తాను, ఈ లోపల కనుక్కుందాం అనేసి ఆ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడంట. ఇంకా తర్వాత ఇంకా అబ్బాయి ఏమైంది మరి? ఏమ్మా, ఏంటి పంచాయతీ? నాకు ఇదంతా తెలియదండి. నాకు ఇదంతా జరుగుతున్నట్టు. అమ్మాయి చిట్లు వేస్తుందా? వేస్తుంది, అది తెలుసండి. మీరేం పని చేస్తారు? కార్పెంటర్. ఓకే. నేను కార్పెంటర్. ఆవిడ చిట్లు అవి వేస్తుంటది, ఆయన వస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, అంతా జరుగుతుంది. చాలా మంది వస్తారు, అందులో వీళ్ళ ఆయన కూడా వస్తాడు. నాకు ఇదే తెలుసు. ఇదంతా జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈవిడ వచ్చి నా దగ్గర చెప్పేంత వరకు నాకు తెలియదు. అప్పుడు ఈవిడ చెప్పగానే నేను వీళ్ళ బాబుతో, నేను కాలేజీలో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్తుండగా వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరా? అబ్బా. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయింది, పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? మంత్లో పెళ్లి మాది. మీ వారికి ఎంత, మా వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 45 ఉంటదంట సార్. మీ గర్ల్ ఫ్రెండ్ కి 24 ఉంటాయి. 20 years తేడా. చెప్పు నాన్న. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగావా? నేను అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది నీతోనే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అని. ఆయన అంతగా అందగాడా ఏంటయ్యా? చక్కగా ఉన్న ఓ పిల్లోడివి, రేపు మాప పెళ్లి అవ్వాలి, నిన్ను కాదని ఎవరినో పట్టుకుని, కోటీశ్వరుడు కాదు ఏమి కాదు, అయినా కూడా తప్పు పనే. నాకు ఆమె మీద ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా అలాంటి డౌట్స్ ఏం రాలేదు. ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏం చేస్తుందని అడిగితే ఈ మాట చెప్తుందా? ఈ మాట చెప్తుంది. అంత ధైర్యం కదా. ఇదేంటి, మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నాకు ఫిక్స్ అయింది ఇది. అత్త అలా. మరి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లాంటిగా ఏమన్నా చెప్పారా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి ఇలా చేస్తుందని? తెలీదండి, ఇది ఎవరికి, నాకు తప్ప ఎవరికి తెలియదు ఇంట్లో. మీకు తెలిసి ఎన్ని రోజులు అవుతుంది? 1 week 10 days అలా అవుతుంది. 1 week 10 days అవుతుంది. మరి ఇంట్లో ఏమైనా చెప్పలేకపోయారు ఇలా చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పి? అలా చెప్తే మళ్ళీ ఏదన్నా గొడవ వాడిని నిలదీసావా? వాళ్ళ ఆయన్ని, అరే నీకు తండ్రి వయసు ఉంది, నా భార్యతో ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఏంటని నిలదీసేవాడిని. ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను? మీరు మీ ఆయన అడిగారా ఏంటి, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయితో ఏంటి అని? ఆయన అడిగిందని మీ ఆయన్ని అడగవా?
అడుగుదా అనుకున్నాను మేడం. అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా, లేరు. ఆ, నేను సరే నేను ఈ లోపల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ. ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేళ్ళకి మా ఇళ్ళ పక్కోళ్ళు, మీ ఆయన 2-3 రోజుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, ఎవరు ఏంటని అడిగారు. అడిగితే ఎవరో మరి తెలిసిన వాళ్ళు ఏమో, నేనేం చెప్తానో అలా చెప్పేశా. మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు అంతకు ముందు నుంచే ఉన్నాయా? ఇదే మొదటిసారి మీ ఆయన గురించి ఇంత పెళ్ళని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైమా? చెప్పాము సార్. మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయమ్మా ఆడవాళ్ళతో? ఇక మామూలుగా సిగరెట్లు అవి తాగుతారు. అది కాదు, ఆడవాళ్ళ అలవాట్లు అంటే సిగరెట్ల అలవాట్లు చెప్తావు. అమ్మా ఈ అమ్మాయే కాకుండా అంతకుముందు వేరే అమ్మాయిలతో కూడా తిరిగేవాడు మీ ఇప్పుడు ఆయన? ఏం లేదు. ఎప్పుడు ఇప్పుడే కొత్తగా ఇలా అనిపిస్తుంది. సరే ఇక్కడికి రావడానికి ముందు నువ్వు మీ ఆయన కాలర్ పట్టుకొని అడగాలి కదా, ఏంటి పంచాయతీ, పెళ్లి కావాల్సిన పిల్లతో నీకేంటని. అంటే ఈ నిజమా కాదా కొన్ని ఆగాను మేడం, అడుగుదామని ఆగాను. ఆ. ఈ లోపు నేను ఊరు వెళ్ళి వచ్చేళ్ళకి ఇలా చెప్పారు. ఆ, మరి అదే మాట ఆ అబ్బాయికి కూడా తెలిసిందంట ఓకే. ఇలాగాని. ఇక అప్పుడు పిల్లోడిని అడిగారంట, నువ్వేంటి వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా అది చెప్పండి. అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు, నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించుకున్నాను. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? ఏం చెప్తాం మేడం, మరి మీరే చెప్పాలి. ఇక పిల్లోడిని మీ అడిగారు. ఆయన వచ్చాడా? వచ్చారు మేడం. మా పిల్లోడిని అడిగారంట, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ పిన్ని దగ్గర ఉంటున్నావా అని అడిగారంట. పిల్లోడు ఏమంటాడు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటమ్మా ఇలా చూస్తే డాడీ ఇలా కనిపిస్తాడు, నాకు కూడా కనిపించిండు, జనాలు కూడా ఇలా అనుకుంటున్నారు అవునమ్మా, నువ్వు ఇంత ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తే అతనికి ఇలాగే ఉంటది కదా, పిల్లలు నాశనం అవుతారు కదా. అని అలా బాధపడి పిల్లోడు చనిపోతానన్నాడు మేడం. అంటేనే అన్న ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఏదో ఒకటి చేద్దాంలే, బాధపడు మాకు అవన్నీ. అంతేలే, నీకు బాధ లేదు, ఆ పిల్లోడికి ఎందుకు బాధ? మేడం ఇంక మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చా, ఇంక మీరేం చేస్తారు? ఏం న్యాయం అమ్మా, మీ ఆయన కాలర్ పట్టుకొని ముందు నువ్వు అవన్నీ అడిగి అక్కడ ఆయన మారకపోతే ఇక్కడ దాకా రావాలి. మీ ఆయనకి ఇంతవరకు నువ్వు అడగనేలేదు తిన్నగా. మాట దాటేస్తున్నాడని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఏం చేశాను మేడం ఇప్పుడు చిన్న చిన్న అదేని కాదు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్కడే మేడం బాబు. ఏం బాబు, ఏంటి ఇట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? ఇక్కడ దాకా నువ్వెందుకు వచ్చావు? పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? నేను ఆవిడని పెళ్లి చేసుకో, ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. ఆ? ఇది అక్కడ కావాలి ఇక్కడ కావాలి అంటుంది కదా ఆవిడ అంటుందండి, కానీ నేను ఆవిడతో నాకు ఎందుకు బాబు? ఎప్పటి నుంచో ఉందండి అది. అంతా దయమయ్యాడు. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి. అన్నీ ఉన్నాయి. అప్పుడు కంగారు పడాల్సింది ఆవిడ కదా, నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి? ఇవన్నీ తెలిసాక కూడా నువ్వు ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఆవిడ నాతో అంతలా ఉందండి, అలాగ మాట్లాడి అన్ని మాటలు, అంత ప్రేమ, అది ఈవిడ వచ్చి చెప్పేంత వరకు నీకు సీక్రెట్ తెలియదు, నువ్వు ఐస్ నాకు క్రీమ్ తెలీదు. పార్లర్కి వెళ్ళదు. అవును. ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు? అంటే ఆవిడ చిట్టీల వ్యాపారమే చేస్తుందా, ఏం చేస్తుంది ఆవిడ? వచ్చిందా అమ్మాయి? ఆ అమ్మాయి కూడా వచ్చిందండి ఒకసారి. పిలుపండి అసలు, వీళ్ళ చూస్తే ఏంటో తేడా. వీళ్ళ అమాయకంగా ఉన్నారా, వాళ్ళ అమాయకం అర్థం. ఇద్దరు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అలా చేస్తున్నారు. సింపుల్. 20 ఏళ్ళు పెద్దోడు వాడిగా అబ్బాయిగా అతను కావాలని ఆవిడ అనటం ఏంటి? తిరిగినా పర్వాలేదండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఈయన అనటం ఏంటి? ఈయన కార్పెంటర్, ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈయన వెళ్ళి ఆవిడకి ఇస్తున్నట్టున్నాడు. ఏంటో అలా పిలిపించి ఇప్పుడు మాట్లాడదాం. బతుకు తెరువు కోసమని వాళ్ళ కాడ చీట్లు వేసాం, ఇలా జరుగుతాయి అని నాకు తెలియదు అంత కదా. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది? ఆ పిల్లోడు అంత బాగున్నాడు, కాబోయే భర్త ఉన్నాడు ఎదురుగా. వాళ్ళు నాకు కూడా కాబోయే భర్త అమ్మాయి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంట. మళ్ళీ ఇలాగ మా ఆయనతో ఇలా కలగం పెట్టుకుంటే నా పరిస్థితి ఏం చెప్పు. నాకు వాళ్ళు పిలిస్తే గానీ క్లారిటీ రాదు మేడం. పిల్లలు రండి. అమ్మ, వాళ్ళిద్దరిని పిలవడానికి ముందు మీ అబ్బాయి కూడా ఏదో మీ కష్టం చెప్తాడంట, అతని కష్టం. మేడం వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, పిలుద్దాం. ఇట్రా అమ్మా, కూర్చో. నమస్తే. నీ పేరు? సతీష్ అండి. సతీష్. నీ వయసు ఎంతమ్మా? 17 అండి. 17 ఏళ్ళు. మీ నాన్న గురించి ఏదో బాధపడి సూసైడ్ చేసుకుంటాను అంటున్నావంటే ఎందుకమ్మా? మా డాడీ అండి వేరే ఆమె దగ్గర చీటీలు వేసేవాడు అండి. ఆ, చీటీలు వేయడానికి వెళ్ళి ఒకరోజు ఇంటికి వచ్చాడు కదండి. ఉమ్, ఇంటికి రాకపోతే 2-3 సార్లు ఆమెతో కలిసి తిరగడం, చేతులు వేసుకొని తిరగడం చూశానండి. ఉమ్, సర్లే నేను పెద్దగా పట్టించుకోలేదండి అది. ఒకరోజు ఇద్దరు కలిపి బండి మీద ఎక్కడికో వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే నేను చూసి మా మమ్మీకి చెప్పడం కానీ వెంటనే ఫోన్ చేశానండి. అప్పటికే మా మమ్మీ ఊర్లో లేరు. ఊర్లో లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే రమ్మన్నాను. రేపు వస్తాను అని చెప్పారు. చెప్తే అంతలోగా ఆ అన్న కనిపించాడు నాకు. కనిపిస్తే ఆ అన్నకి చెప్పాను నేను. చెప్తే అన్న నన్ను కాలేజీకి వెళ్తానన్న ఈరోజు అని చెప్పాను నేను. అన్న బండి ఎక్కించుకొని అన్న చిట్టీలు వేసే వాళ్ళ చుట్టాలు అని నీకు ఎట్లా తెలుసు? నేను ఆ అన్నని కూడా ఆమెతో తిరగడం చూసేవాడిని. అందువల్ల అన్నతో చెప్తే ఆ అన్న నన్ను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. మా డాడీ ఆమె కలిసి ఇద్దరు పార్కులో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉండడం అది చూశానండి. అప్పుడు ఆ అన్న తీసుకెళ్ళాడు అంతే. మీ నాన్న గురించి మీ అమ్మ పూర్తిగా మాకు ఏమీ చెప్పట్లేదు. ఎందుకు నిలదీయలేదు అనేది 100 సార్లు మేడం
కాలర్ పట్టుకోలేవా పాలర్ పట్టు ఒక్కటి ఆవిడ నిజం చెప్తుంది అబద్ధం చెప్తుంది. మీ నాన్న క్యారెక్టర్ ఏంటి చిన్నప్పటి నుంచి? మా నాన్న చిన్నప్పటి నుంచి అంటే తాగడం అది చేసేవాడండి. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే చీటీలు వేయడానికి వెళ్ళి ఈవిడ ఒక్కతే మీకు తెలిసినంత వరకు. అదే తెలుసండి నాకు. సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట, ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. అందుకే ఏడుపొంచి అలా నువ్వు అడిగావా మీ నాన్నని? అడిగితే మా నాన్న ఏం మాట్లాడేవాడు కాదండి. అదే అసలు ఈ సమాధానం చెప్పడైతే వీళ్ళకి. నాన్న, ఇక్కడ మేము నీతో మాట్లాడేది ఎందుకు అంటే, మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరు భార్యాభర్తలు, సమస్య వాళ్ళిద్దరిది. అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది ఆవిడ డెసిషన్ తీసుకోవాలి. ఆయన చెడ్డ భర్తే తప్ప చెడ్డ తండ్రి కాదు. నీకు ఆల్రెడీ ఫీజులు కడుతున్నాడు, ఉన్నంతలో నీకు గౌరవంగానే ఉంది. ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరమే లేదు నాన్న. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది మేము చూస్తాం. నీ చిన్న వయసుకి ఇంత బర్త్డేనే అవసరంలా. సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆయన్ని పిలిచి మాట్లాడి గడ్డి పెడదాం, ఏదో ఒకటి తినిపిద్దాం ఆయనతోటి. సరేనా? బయట ఉన్నాను. వీళ్ళ ఆయన వచ్చారు, కాబోయే భార్య కూడా వచ్చింది, వాళ్ళని కూడా పిలుస్తాను. రండి. మీ పేరేంటండి? మురళి. మురళి. మీ పేరు? సత్య. సత్య. మురళి గారు, ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు ఏంటి, మీరు సిగ్గేంటి? సిగ్గేస్తుంది మేడం. సిగ్గు. అయ్యా, సిగ్గా ఎవడాలో తెలుస్తుంది. అమ్మాయి ఏమో, అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. మేము అదే ఆన్సర్ కోసం చూస్తున్నాం. మేము చిట్టీలు వేసే అమ్మాయి అంటావేమో అని. పక్కన ఉన్న ఆవిడెవరు? ఇవిడ నా వైఫ్ మేడం. అంటే వైఫ్ ఉన్నాక మళ్ళీ ఇంకో లవరా? నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది, తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయిలు ఎవరు తెలుసా? తెలియదు మేడం నాకు ఆ విషయం. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందంట. ఏమ్మా, ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దర్లో? నాకు ఇద్దరు కావాలి మేడం. వారిని తెగిచ్చావే తల్లి. తీసుకోలేకపోతున్నావమ్మా, అసలు చాలా హెవీగా ఉంది. అతను ఎవరు? నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయేనా? అవును. అతను కూడా ఎవరైనా తీసుకొస్తే నీకు ఓకేనా? ఒప్పుకోను. ఒప్పుకోవా? నువ్వు మాత్రం ఎట్లా చేసుకోవచ్చా? తను ఉంటలేదండి మరి నా దగ్గర. సరే, ఇతనికి అసలు అతను ఎవరో తెలియదు అంట, నిజమా? తెలుసు. అబద్ధం చెప్తున్నాడా? అవును. ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడు, రేపు ఏం చేస్తాడు? కాదమ్మా, చక్కగా పని చేసుకుంటున్నాడు, అబ్బాయి బానే ఉన్నాడు, పెళ్లి ఇంకో నెల రోజుల్లో పెళ్లి. అసలు అనకూడదు కానీ అంకుల్తో ఏంటమ్మా నీకు? మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. ఏ, ఈ అబ్బాయి మాట్లాడలేదా? ఉండట్లేదు, ఏదో పని మీద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకమ్మా పెళ్లి వదిలిపడే తల్లి? అమ్మాయి అన్న ఫ్రీ అవుతాడు. చాలా మంది మంచిగా మాట్లాడతారు కదమ్మా. ఆడోళ్ళే వస్తారు నా దగ్గరికి, ఎవరో రారు. కాకపోతే ఆవిడ గారి పనిలో ఉన్నప్పుడు ఆయన గారు వచ్చేవాడు. మగాడు వచ్చాడు, పట్టి వదలట్లేదు నువ్వు, అంతే కదా? సో చిట్టీలు వ్యాపారం చేసే నీ దగ్గర మగాళ్ళు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది, మంచిగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయిని ఎంత నమ్మాను మేడం, నేను చాలా నమ్మాను. అమ్మా అక్కడ మాట్లాడలే అమ్మా, అక్కడ పెద్ద ఫిగర్ ఉన్నాడుగా. మీ ఆయనతో మాట్లాడండి అక్కడ పక్కన. అసలు ఆయన డ్రెస్సింగ్ చూడండి. అంటే యూత్ అమ్మాయి దొరికిందిగా, యూత్ డ్రెస్సింగ్ వేసినట్టున్నాడు కుర్రాడు. మీ ఆయన పక్కన కూర్చున్నా కూడా నీకేమీ మంట పుట్టట్లేదమ్మా? పైన జుట్టు లేదు కానీ షర్ట్ మాత్రం అదరగొట్టారు ఆయన. ఏమో ఇప్పుడన్నా మా ముందు అడుగు తల్లి, ఏంటి పంచాయతీ అని? పిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమయ్యా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? సూసైడ్ చేసుకుంటానంటున్నాడు. మా నాన్న ఇట్లా తిరుగుబోతు పనులు చేస్తున్నాడండి. స్కూల్లో కాలేజ్లో నన్ను అడుగుతున్నారు అందరూ, మా కాలేజీ ఫ్రెండ్స్, అమ్మ దగ్గర ఉన్నాడా పిన్ని దగ్గర ఉన్నాడా అని. ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటే మీకు ఓకేనా? మీరు చేసే గాలి పనులు, అసలు ఆ పిల్లోడు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఎవరైనా లవర్ ఉంటే నాన్న ఇలా కాదు అలా కాదని చెప్పాల్సింది పోయి. అసలు అతను లెక్క ఏంటో అడగండి మేడం. ఏంటయ్యా అసలు ఏంటి అసలు కదేమా? నువ్వు ఇప్పుడు వచ్చి ఏమీ చెప్పలేదు. లవర్ అంటే లవర్ ఏంటి? ఆ అమ్మాయి లవరు, నీ భార్యతో నీ ప్రాబ్లం ఏంటి? తను ఏం లేదు సార్, నాకు బోరు కొట్టిందా? భార్య బోరు కొట్టింది? లేదు మేడం, ఇంటికి వెళ్తే మంచిగా చూసుకోందని. అదే తనైతే చూసుకుంటది. ఏంటో ఆ మంచిగా చూసుకోవటం? సరిగ్గా వండి పెట్టడం గానీ, మాట్లాడడం గానీ. మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందయ్యా? ఇన్నేళ్లకా నువ్వు కంప్లైంట్ చేసేది? 17 ఏళ్ల కొడుకున్నాడు. లేదంటే ఇది ఆనవాయితీయా నీకు? మీ ఆవిడ చెప్పట్లేదు నీకు అలవాట ఇది? సింపుల్ గా ఇవిడ బోర్ కొట్టుంటది, కొత్తగా ఆవిడ అట్రాక్ట్ చేసి అటు వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి నోట్లోంచి మాటే రావట్లేదు.
ఆవిడ మాట్లాడట్లేదు, అతను మాట్లాడట్లేదు అంటే మరి ఇదేమన్నా సాంప్రదాయబద్ధంగా మీ ఇద్దరి మధ్య నడుస్తున్న ఎప్పటి నుంచి నడిచే కదా? ఇవన్నీ వదిలేస్తే ఏంటమ్మా ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆవిడ కావాలా ఇంకా మీకు? ఇద్దరితో ఉంటదంట, ఒక నైట్ నువ్వు ఒక నైట్ ఆయన. హలో, మీకే నాకు ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా ఉంది చూస్తుంటే. ఇలా తెలిసిన తర్వాత కూడా ఇంకా చేసుకోవడానికి రెడీగా ఉన్నావా? పోనీ మీది లవ్ మ్యారేజ్ కూడా కాదు. అప్పుడు ఆవిడ అంటే ఆ లక్ష్మి కంటే కనుక ఇన్ని సంవత్సరాల పాటు పెళ్లి అయింది, కొడుకున్నాడు కాబట్టి ఏం అల్లాపోతుందో, లేదంటే కాపురం నిలబెట్టుకోవడానికి ఆవిడ కష్టాలు ఆవిడ పడుతుంది. కావలసినటువంటి వాడు ఎదురుగా ధైర్యంగా అమ్మాయి చెప్పేస్తుంది పక్కన, నాకు ఇద్దరు కావాలి, ఇద్దరితో ఉంటాను అని. నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? నీకు అవసరం అయ్యా కామ్కి వెళ్ళిపోకుండా? నాకు ఏదేమైనా తను కావాలండి. అయ్యా మరి పిచ్చాడు. మరి అమ్మాయితో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు నువ్వు? నువ్వు టైం స్పెండ్ చేయడం వల్ల ఈడు ఇది కాకపోతే ఇంకొకటి అంటుంది అమ్మాయి. నేను వర్క్ వెళ్ళి రావడం ఇదంతా. అంతే, నువ్వు వర్క్ మానేయాలి, వర్క్ మానేసి టైమే స్పెండ్ చేయాలి. ఇంకా మాకు ఇంకా పెళ్లి కాలేదు కదండి, ఇంకా 1 month లో పెళ్లి. అప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లవర్ కదా, కాబోయే వుడ్ బి. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు టైం స్పెండ్ చేయట్లేదని అమ్మాయి ఇలాగే చేస్తే ఓకేనా? ఎలాగో మా ఆయనకు అన్ని తెలుసులేని ఆవిడ ఇదే కంటిన్యూ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు నేను తన కోసం మారుతానండి. ఏంటి టైం స్పెండ్ చేస్తావు? ఉద్యోగాలు ఇప్పుడు మారొచ్చు కదా నువ్వు, అప్పుడు మారే. సరే ఇప్పుడు ఆ అబ్బాయి మారిపోతే నువ్వు ఇక్కడ వదిలేస్తావా? ఏమా వదిలేస్తావా? చెప్పు. నీతో టైం స్పెండ్ చేస్తాడంట, నువ్వు అతనితో టైం స్పెండ్ చేస్తావా? నాకు నమ్మకం ఉంటే మానేస్తా, నమ్మకం లేకపోతే మళ్ళీ ఇంకోటి పట్టుకుంటావా? లేదు, తనతోనే ఉంటాను. ఏంటండి ధైర్యం ఏంటి? వాళ్ళ మాటలేంటి? వాళ్ళు మాట్లాడే ముచ్చటేంటి? తింగరతనం తెలియక. నాకైతే ఆయన కావాలి మేడం, నా పిల్లోడు నేను ఆగమైపోతాం. మీరు అలా అన్ని కావాలన్నారని ఆయన నచ్చినట్టు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఒక్క మాట కూడా అనవు గానీ తీసి నెత్తి మీద మొట్టకాయలు వేస్తే అన్ని కరెక్ట్ గా ఉండేవి. అలా చేయలేదు కాబట్టి ఆయనకు అలాగ అయిపోయాను నేను అలసి. ఏం నేను సరిగ్గా చూసుకోవట్లేదా నేను సరిగ్గా చూసుకోవట్లేదని ఏం చెప్పలా. నువ్వు ఏరేగా అమ్మాయితో పిల్లోడికి ఏమన్నా తక్కువ చేసినా? తక్కువ చేయటం కాదు, అసలు ఏరేగా ఆ అమ్మాయి కాడికి వెళ్తున్నావు కదా, అది తప్పు కదా. చీటీలు వేయడానికి వెళ్తున్నాము. అవును, చీటీ పరిచయం వేసి అయింది. రావాలి, అది కాదు నువ్వు చేసేది. జనాలందరూ చెప్పుకుంటున్నారు కదా. నాకు నచ్చింది తను, తను తనతోనే నచ్చితే ఉంటాను, కుదిరితే తనతోనూ ఉంటా, నీతోనూ ఉంటా. అట్టెట్ట కుదిరిద్ది? దేశం ఒప్పుకుంటదా ఇంద్రా? జనాలు దేశం చూసేవాళ్ళు ఒప్పుకోకపోతే పిల్లలు నాకేంటి? ఏమనుకుంటారు? పిల్లోడిని ఏమన్నా మాటలు మాట్లాడుతున్నారు. మేడం నాకు నచ్చినట్టు ఉంటా మేడం నేను. మురళి ఇందాక మేడం ఒక మాట అన్నారు, నీ కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు, సూసైడ్ చేసుకుని, అయినా కానీ నీకు ఓకేనా? నేను వాడికి నచ్చ చెప్పుకుంటా మేడం. పిల్లోడు చనిపోతానంటాడు, మరి అది కరెక్టా చెప్పండి. నేను వాడికి నేను చెప్పుకుంటా, ఇంతవరకు వాడితో ఎలా మాట్లాడలేదు, నేను చెప్పుకుంటారు? వాడితో చెప్పుకుంటా, వాడితో నేను మాట్లాడతా. వాడితో చెప్పి ఇదే నేర్పిస్తావా? నానా నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత ఇంకో లవర్ ని మెయింటైన్ చేయి, ఏం కాదని ఇదే నేర్పిస్తావా కొడుక్కి కూడా? వాళ్ళ అమ్మ గురించి చెప్తాను మేడం నేను. ఏమని చెప్తావు? ఏమని అమ్మ గురించి ఏం చెప్తావు? ఆవిడ తను తిరుగుతుందని చెప్తావా? వాడు కొద్దిగా పెద్ద అయ్యాక మొత్తం చెప్తా వాడికి. ఏం చెప్తావు చెప్పు. అంటే వాడు అదే నేర్చుకోవాలా? అంటే పిల్లలు సరిగ్గా చూడకపోతే, టైంకి మంచినీళ్ళు ఇవ్వకపోతే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వయసు ఉన్న ఆడపిల్లకి. ఆడు కదా నువ్వు పాఠాలు నేర్పించేది ఒక తండ్రిగా? అవన్నీ నాకు తెలియదు సార్. తెలియదు కాబట్టి మేము నేర్పిస్తున్నాం. తిండి పెడుతున్నాను, స్కూల్ ఫీజులు కడుతున్నా, కాలేజీ ఫీజులు కడుతున్నాను, ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తున్నానని కాదు, సొసైటీలో పిల్లల్ని గౌరవంగా ఉంచడం కూడా తండ్రి బాధ్యతే. అది లేదు నీ కొడుక్కి. ఇవన్నీ ఇచ్చితే సరిపోతుందా? నాకు సొసైటీలో గౌరవం లేదంటే మా నాన్న చేసిన పని వల్ల నేను బతకాల చచ్చిపోవాలని అడుగుతున్నాడు. ఎవరు చెప్పారు నేను తనతో ఉన్నానని? మీ అబ్బాయే కనిపెట్టాడు మీ బాగోతం. నాన్న మాట్లాడుతున్నారంట స్కూల్లో మీ అబ్బాయిని. అంటే కలిసి రెస్టారెంట్ కి అట్లా పోతే ఇట్లా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మాకే చెప్పావు కదా ఇలా లవరు అని, ఆవిడని అడుగుతాడు. మాకు చెప్పు సమాధానం. నువ్వు వచ్చి ఆవిడ ఏమవుతుందంటే చిట్టి రేసి ఆవిడండి అని కూడా దీని చెప్పాలి. గురించే ఫస్ట్ ఇంట్లో గొడవ అయింది మేడం, అందుకోసమనే నేను తనతోనే ఉన్నా ఇప్పుడు. గొడవ పెట్టుకోకపోతే రానాయన అని పాయసం వండి పెడతారా? లేదు మేడం, ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటా ఉంటది మేడం. దేనికి? ఏం లొల్లి? ప్రతి ఒక్క దానికి నేను ఏం మాట్లాడినా ఏదో ఒక లొల్లి అవుతా ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పాలి, నీ కరెక్ట్ కారణమే లేదు చెప్పడానికి. లొల్లి లేని రోజే లేదు అసలు. ఏమ్మా నీ పేరేంటమ్మా? సత్య. భార్యాభర్తలు అలా అవుతున్నారు, వాళ్ళ కొడుకు ఇప్పుడు చచ్చిపోతానని అంటున్నాడు, నిజంగా అవసరం అమ్మా నీకు ఇదింత? 20 ఏళ్ళు కాపురం చేసిన భార్యకే దికాణం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఊది అవతల పడేస్తాడు. ఒక పనికిరాని రీజన్ పట్టుకుని నా కాబోయేటటువంటి వాడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఏంటమ్మా టైం స్పెండ్ చేయటం మీనింగ్? అంటే ఉద్యోగాలు అన్ని బానేసి నీ పక్కన కూర్చుంటేనే అప్పుడు టైం స్పెండింగ్? ఉద్యోగం మానేమలేదండి, ఉద్యోగం చేసుకో, టైంకి వస్తున్నావు. అమ్మ నిజంగా ఇంత దరిద్రం జరుగుతుంది అని అనుంటే కనుక నీతోనే 24 hours కూర్చుని ఉండేవాడేమ్మా. అమ్మ వాడు నిన్ను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో అర్థం కావట్లేదా నీకు? పని నుంచి రావటం, ఆ ఫోన్ చెవులో పెట్టుకోవటం, వెళ్ళిపోవటం. ఇంక మధ్యలో ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకోవడం ఏముంది? వచ్చేదే వారానికి ఒకసారి. ఆగమ్మా, ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా, అప్పుడు ఇంట్లో వచ్చి కూర్చుంటే బాగుంటదా? రెస్టారెంట్లు షికారులేనా, మిగతా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. జస్ట్ అలా ఫ్రెండ్షిప్ అంతే. గుడ్లో మెల్ల మా అదృష్టం ఇక్కడ. ఏం మురళి అంతేనా? ఐస్ క్రీమ్ వరకేనా? అంతే సార్. ఐస్ క్రీమ్ కే కరిగిపోయావయ్యా?
2-3 నెలలే అయ్యింది, అందుకే ఇంకా కమిట్ అవ్వలేదు. 2-3 ఇయర్స్ సంబంధమే కాబట్టి ఫిజికల్ రిలేషన్ లేదు. లేదు ఏమ్మా భార్య భర్తల సంబంధం ఏమైనా ఉందా? లేదు, లేదు, సత్యం ఏం మురళికి మధ్యన అదేం లేదు లేదు. లేదు ఒక నీకు అక్కడ ఈయన టైం ఇవ్వట్లేదు, ఆయన టైం ఇచ్చాడు. ఐస్ క్రీమ్ పార్లర్ తిప్పుతున్నాడు. ఓన్లీ ఇప్పుడు ఐస్ క్రీముల దాకా తిరుగుతున్నారు ప్రెసెంట్. మా అదృష్టం తల్లే. మరి ఏముందని ఈ ఫ్రెండ్షిప్ లో అంత గొప్పతనం ఎందుకు? అదే సరదా, చిన్న చిన్న సరదాలు సంతోషాలు కూడా నాకు ఇవ్వట్లేదు కదా. అమ్మ ఇప్పుడు ఇస్తాడమ్మా, బుద్ధి గడ్డి తిన్నాడు, ఇప్పుడు ఇస్తాడు. వాడిని వదిలేస్తావా? ఇంకా పెళ్ళే కాలేదు కదా, ఏం మాట్లాడుతున్నా? ఆ అబ్బాయి టైం స్పెండ్ చేయలేదని ఎవరితో పడితే ఆడితే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఇస్తాడు, అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నా. రేపు ఏదన్నా చేసి అబ్బాయి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఏమవుద్దో తెలుసా నీ జీవితం? సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు ఆ చంటిబిడ్డ పరిస్థితి. వాడు ఇక్కడ ఏడుపు చూడలేక మేము ఇక్కడ నుంచి పంపించాం వాడిని ఇక్కడ. వాడిని కౌన్సిలింగ్ చేసి మీ భాగవతాలు మీ స్వేచ్ఛల కోసం ఒక పిల్లోడు ప్రాణం మీదకు ఉంది ఇక్కడ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. పిల్లలున్న తల్లిదండ్రులు బుద్ధి జ్ఞానం ఉంటే కొంచెమన్నా ఆలోచించాలండి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఎవ్వరూ కూడా సుఖపడినట్టు ఇంతవరకు ఏ కేసుల్లోనూ ఎక్కడా మనం చూడలే. ప్రతి ఒక్కళ్ళు కూడా, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు షార్ట్ టైంలో వాళ్ళ ఎంజాయ్మెంట్ టెంపరీయే, తిప్పి కొడితే షార్ట్ టైంలో జీవితాలు సర్వనాశనం చేసుకొని దానికి తగ్గ పనిష్మెంట్స్ వెంటనే ఫేస్ చేస్తున్నారు. సో ఇవాళ మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం, టెంపరీ, మా వైఫ్ నచ్చలేదు, మా హస్బెండ్ నచ్చలేదు అనుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఇలాంటి ఎపిసోడ్స్ చూసినాక బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇళ్లల్లో పోట్లాడుకుంటున్న విధానం వల్ల నిజంగా పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారంటే మాకు రోజు ఆ కేసులు విని ఎంత మాకు బాధేస్తుంది. అరే పిల్లలు లేక కొన్ని లక్షల మంది బయట సఫర్ అవుతుంటే మీరు పిల్లల్ని పెట్టుకొని ఇళ్లల్లో ఈ రకమైన పంచాయతీలు పెట్టుకొని పోట్లాడుకోవడం, తన్నుకోవడం, అత్తమావలు నచ్చలేదని తన్నుకోవడం, ఆస్తి తగాదాలు, శాలరీ తగాదాలు, ఈ రకంగా పిల్లలు నరకం చూస్తున్నారండి ఇళ్లల్లో. తల్లిదండ్రులు ఎందుకు పోట్లాడుకుంటారో తెలియదు, ఉంటారో ఉండరో తెలియదు, ఊడిపోయి డైవర్సులు తీసుకుంటారా, కోర్టుల చుట్టూ తిరుగుతారా, ఎవరు వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు? మీరు మీకు పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? ఈ రోజు ఈ ఎపిసోడ్ ఓన్లీ మీ అబ్బాయి కోసం. మేము ఇంత బాధపడుతున్నాం, మీరు చిన్నమంత కూడా చలనం లేదు తెలుసా? ఎవరండి మీరు అసలు? ఒక పిల్లోడి జీవితాన్ని డిసైడ్ చేశారు, కనగానే మీకు అన్ని హక్కులు వచ్చేస్తాయా? మీరు పెట్టుకున్న ఇప్పుడు అక్రమ సంబంధం వల్ల ఆ పిల్లోడు తలెత్తుకోలేకుండా తిరుగుతాడు సొసైటీలో. మీరిద్దరూ రోజు పోట్లాడుకుంటున్నారు. ఇంట్లో రోజు చిరాకైన వాతావరణం ఉండడం వల్ల పిల్లలు లిటరల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? ఎవరు వాళ్ళని వాదార్చేది? ఇంట్లోకి వాళ్ళు కాలేజీ నుంచో స్కూల్ నుంచి ఇంట్లోకి రావడం ఆలస్యం. మీ తగాదాలు, మీ పంచాయతీలు, మీ తలనొప్పిలే. మీకు మీ చిన్నప్పుడు అలా జరుగుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఆవిడ నా లవర్ అండి, మేము ఉంటామండి, మా ఆవిడ తిన్నగా లేదండి అంటే ఏంటి తిన్నగా అంటే? రోజు ఫ్యాషన్ షో చేయాలా నీ ముందు? ఏమ్మా తింగరే, ఏం చేస్తావు నువ్వు ఇంట్లో? అసలు నాకు అర్థం కాదు. వంట సరిగ్గా చేయవంట, ఉన్నదే 2 లింగులిటుకు మని, వాళ్ళిద్దరికి వంట చేయలేవా? 10 మంది పిల్లలకి అన్నావా నువ్వు? కావాలని ఆయన అలా కల్పించుకుంటాను. ముచ్చులాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ ఆయనకి ఏం కావాలి ఏంటని? మీ ఆయన కోసమే కదమ్మా నువ్వు బతకాలి. నువ్వేమో ఒళ్ళు బద్దకంతో ఉన్నావు, ఆయన ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నాడు. లేదు మేడం, ఇక్కడ నేను సఫర్ అవుతున్నది ఎవరో? బయట ఆగ కష్టపడి మాట్లాడింది చాలు గాని. చేసిందే చిల్లర పని, మళ్ళీ వచ్చి పంచాయతీ. పిల్లోడికి కౌన్సిలింగ్ ఇస్తావా? బుద్ధి ఉందా నీకు? వాడు ఏం తప్పు చేశాడని కౌన్సిలింగ్ ఇస్తావు? ఈవిడ సరిగ్గా లేకపోతే మళ్ళీ నేనేం చేయను మేడం. నోరు మూసుకొని సర్దుకోవాలి. ఇప్పుడు నిన్ను భరించట్లేదు ఆవిడ, నిన్ను భరిస్తుందిగా. నువ్వు చేసిన చిల్లర పనికి పిల్లోడు ఏమైపోతాడని పరిగెత్తుకొని వచ్చింది కదా, నీకు చెప్పుకోలేక సమాధానం. మీ ఆయనకి ఏమో కావాలో అట్లా సర్దుకోవడం, ఆలోచించుకోవడం నేర్చుకో తల్లి. ప్రతిసారి టీవీ షోలు దొరకవు కదా కాపురాలు నిలబెట్టడానికి. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పండి, మీరు చెప్పాలి. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా? లేదు మేడం. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు. పిన్నా అమ్మ అంటున్నాడు అక్కడ. ఎవరి దగ్గర ఉంటావు? భార్య దగ్గర ఉంటావా, అమ్మాయి దగ్గర ఉంటావా? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేద్దులే, ఆవిడ పెళ్లి చేసుకుంటావు. పోనీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మాయిని? ఆవిడ ఇద్దరు కావాలంటుంది ఆదర్శ మహిళ. మాట్లాడయ్యా. పిల్లం దగ్గరే ఉంటాలేను మేడం. ఉంటాలేంటి అండి? మాకేదో మాకు చెప్తున్నావేంటి? ఇదేందిరా బాబు, మీ పెళ్లి మేము చేసావా? పెళ్ళం దగ్గర ఉండేది ఏంటి? కోట్ల చుట్టూ తిరిగితే అప్పుడు తెలిసిద్ది. ఏమా ఇప్పటికైనా బాగా చూసుకుంటానని చెప్తే కదా మేడం. కండిషన్ మళ్ళీ, లేదంటే ఇంకో నిన్ను జైలుకి పంపించాల్సింది పోయి మళ్ళీ నీ కండిషన్లు ఒప్పుకోవాలా? మీ ఆవిడ పెట్టాల్సిన గడ్డి పెట్టాంలే. అమ్మ ఇక నుంచి అంటే జాగ్రత్తగా చూసుకో. ఈసారి ఎవరినన్నా అమ్మాయిని గోకేయడం తెలిస్తే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, టీవీ షోలు ఎత్తుక్కొని రావడం కాదు. సరే మేడం. అర్థమవుతుందా? మీ పిల్లోడితో మేము ఆల్రెడీ మళ్ళీ మాట్లాడతామమ్మా. ఇంకొకసారి ఈయన ఇట్లాంటి చిల్లర పని చేశాడా మీరు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో.
గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి భర్త నీకు అవసరం కూడా లేదు. వాల్యూ లేనప్పుడు ఎంతకాలం ఉంటావమ్మా? ఇక్కడ మాట్లాడాల్సింది ఇంకొకటి లవర్స్ గురించి అండి. నిజంగా ఆ పిల్లోడు మరి ఆ నిస్సహాయ స్థితితో ఏంటో నాకు అర్థం కూడా కావట్లా. టైం స్పెండ్ చేయకపోతే ఎవరితోనన్నా తిరిగి వచ్చే తల్లి. అంటే ఈ రోజు ఆ టైం స్పెండ్ చేస్తాడు, మళ్ళీ కలుస్తావు, మళ్ళీ పెళ్ళైనాక టైం స్పెండ్ చేయడు, ఇంకొకటి వెళ్ళిపోతావా? క్యారెక్టర్ లేనప్పుడు ఎవరితోనూ మాట్లాడగలవమ్మా తలెత్తుకొని? ఏం బాబు నీకు ఆ అమ్మాయి అవసరమా? ఆ పిల్ల నీకు అసలు సెట్టే కాదు. ఇక్కడ వీళ్ళ కాపురం నిలబెట్టాలి, వీళ్ళ పిల్లోడిని కాపాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని అయితే నేను సజెస్ట్ చేయట్లా. లిటరల్లీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. ఆవిడకి తగ్గ జెంట్స్ బయట వేరే ఉంటారు. ఆవిడ ఆల్రెడీ చిట్లు బిజినెస్ వేస్తుందంటే కాస్త ముదురుగానే ఉన్నట్టు. ఎందుకంటే ఒక డబ్బు వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. 10 మంది మీద 20 మంది మీద అమ్మాయి డీల్ చేస్తుంది. 10 మంది మహిళలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. ఆవిడ చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు నిస్సహాయం, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. పెళ్లి చేసుకోవాలని ఆవిడ కదా వెంపర్లాడాల్సింది. నాకు టైం స్పెండ్ చేయడండి అని ఆవిడ రివర్స్ అయి మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నీ కర్మ తెలుసా? నువ్వు చేసుకుంటానంటే మేమేం చెయ్యం. అయినా కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఈ విషయం చెప్పు. ఎవరి ద్వారానో తెలిసిన తర్వాత ఎందుకురా ఇట్లాంటి అమ్మాయి నువ్వు చేసుకున్నావని మళ్ళీ వాళ్ళు ఏదో గొడవ పడి ఈవిడెళ్ళి మళ్ళీ 498 డీవీసీలు ఫైల్ చేసి అప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నీ బాధ నీకు అర్థం అవుతుంది. తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏది నీ చెప్పారు. బాగోతుంది తెలుసా తల్లి? చెప్తే నీ ఇష్టం, నీకు ఏం నచ్చింది నువ్వు చేసుకోమని వదిలేశారు వాళ్ళ పేరెంట్స్. అంత బలిపోసం అనమాట ఆ పిల్లోడు అయితే. ఏమ్మా మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు మేడం ఇదంతా. తెలుసు. ఎవరో చెప్పే ఉంటారులే పోగేసి. ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు? బలిపోసం చేద్దామా, ఫ్రీ ఇస్తావా? లేదు, నాతో మంచిగా ఉంటే ఉంటాను. నీతో మంచిగా ఉండడు, ఇట్లాగే ఉంటాడు. ఏం చేద్దాం? తన ఇష్టం. ఇంకా నీ ఇష్టం ఏంటి? అబ్బాయి నీతో మాట్లాడకపోతే వదిలేస్తావా? మరి నన్ను ప్రేమగా చూసుకొని నాతో టైం స్పెండ్ చేసి నన్ను హ్యాపీగా ఉంచుకుంటేనే నాకు కావాలి. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందంట, నిజమేనా? ఎవరికి మీ ఇద్దరికి ఉంది? మరి ఎట్లా వదిలేస్తున్నావు నువ్వు? తను ఆ కాసేపు తన సుఖం చూసుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత నా పరిస్థితి ఏంటని అర్థం చేసుకొని నాతో మంచిగా ఉండనప్పుడు ఇంక మరి అది ఉన్న సుఖమే ఉంది అలా నాకు. రోజు మంచిగా ఉండడం కుదురుతుందా? నువ్వు వచ్చేది వీక్లీ ఒకసారి. అవునమ్మా, పెళ్లి చేసుకున్నాక 24 hours ఉంటాడు కదా. ఇప్పుడు లేండి, అప్పుడు వచ్చేది వారానికి ఒకసారి ఫోన్ తీసుకుని వస్తాడు, తను చూసుకుంటాడు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఏ సిగ్గుందా నీకు? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల నీతో పడుకుని ఈ రోజు అంత బహిరంగంగా పబ్లిక్ ప్లేస్. నాకు వద్దండి అంటుంది. వారం రోజులకు ఒకసారి వచ్చేది ఆ అమ్మాయి దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? అది కావాలి ఆవిడకి రోజు. దాని గురించా నువ్వు ఇలాగా? నాకు తనకు కావాలి, నాకు హ్యాపీనెస్ కావాలి, నాతో అదే నీకు టైం స్పెండ్ చేయడం కావాలి. నేను ఉన్నాను. తను ఆ కాసేపు వస్తున్నాడు, పని చూసుకున్నాడు, ఫోన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆదివారం నాడు వస్తాడు, ఆ రోజు ఆ హాలిడే కాబట్టి. ఏమ్మా ఏంటి పరిస్థితి? నువ్వు 24/7 ఉండాలి అక్కడ. ఆ డిసైడ్ అయ్యాక అమ్మాయి కావాలో వద్దో నువ్వు డిసైడ్. అందుకే 3 months బ్యాక్ పెళ్లి త్వరగా చేసుకుందాం అంటే నాకు కంపెనీలో ఎక్కువ ఇస్తానన్నారు. ఆగిన తర్వాత సెటిల్ అవుదావు ఈ లోపు అని చెప్పేసి ఆపేశాడు. అమ్మాయి లిటరల్లీ చెప్తుంది, నువ్వు టైం స్పెండ్ చేయకపోతే ఈయన పేరేంటో, ఈయన కాకపోతే ఇంకో గోంగూరగాడ అంటుంది ఆవిడ. ఎంత మందితోనన్నా నేను తిరుగుతానంటే నువ్వు టైం స్పెండ్ చేయకపోతే అంటుంది. కొంచెం ఆలోచించయ్యా. నీకు అవసరమా అమ్మాయి? మేమైతే ఈ ఎపిసోడ్ లో మీ ఇద్దరు కలిసి ఉండడానికి నేనైతే యాక్సెప్ట్ చేయట్లా. నీకు ఈ రోజు టెంపరీగా ఆవిడ మీద ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి నీ మీద ఇష్టమే లేదు. ఏదో ఇక్కడ ఏదో ఫిజికల్ గా అయ్యింది, నాకు టైం స్పెండ్ చేస్తే ఆయనకి ఛాన్స్ ఇస్తానండి, లేకపోతే లేదు అంటున్నాడు. దయచేసి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అమ్మాయి నాకు వద్దు మొర్రో అంటే అసలు ముందు ఆ అమ్మాయే నిన్ను వద్దంటుంది. నీవు ఇంట్లో వాళ్ళతో కూడా ఇలా మొండిగా వాదించి ఉంటావు, నీ కర్మకు పోరా అని అంతే పంపించేసి ఉంటారు. నీకు అవసరమా పిచ్చదే? నువ్వు తవ్వుకున్న గొయ్యలు నువ్వు దుంకేస్తానంటే ఎవడు ఆపుతాడు ఇక్కడ? ఆ అమ్మాయి అంత ఇదిగా తెగించి మాట్లాడుతుంది. బాబు నీ కేసులో అయితే మేమేమి సెటిల్మెంట్ చేయాలి? పెట్టుకోవటానికి నిశ్చితార్థం అవతానికి బానే ఉన్నాడు నాతో. నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అదే పడి ఉంటదిలే అని చెప్పేసి. అమ్మ నువ్వు మహిళ అయిపోయావు కాబట్టి నీతో నేనేమి మాట్లాడలేకపోతున్నాను తల్లి. నువ్వు అంత తెగించి మాట్లాడుతున్నావు. ఎందుకు అమ్మాయి? ఆలోచించుకున్నాను, ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని. పెళ్లి చేసుకుంటే మాత్రం మేము ఇక్కడ అడ్డంగా రాసిస్తాం. నువ్వు కాకపోతే ఇంకో నలుగురైనా ఆవిడ రెడీగా ఉందంతే. అంత పెద్ద బక్రా అవ్వాలి అంటే మేము ఎవరో హెల్ప్ చేయలేము ఇక్కడ. అది మీ వరకు సార్ మీరు వినండి. మీ పిల్లోడు కనుక ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా నేను మీ పిల్లోడి తరపున వచ్చి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను, గుర్తుపెట్టుకోండి. పిల్లోడి హక్కు గౌరవంగా సొసైటీలో బతకడం అనేది పిల్లోడి హక్కు. మీ చిల్లరాశాలన్నీ మా ఆవిడ సరిగ్గా లేదండి అని చిల్లరాశాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అమ్మా నువ్వు కూడా ఇంట్లో పిల్లోడిని ఒకటే చూసుకోవడం కాదు, భర్తను కూడా జాగ్రత్తగా చూసుకో. ఇంతే మేడం. వాళ్ళ కేసులో అయితే అసలు సపోర్ట్ చేయడానికి ఎక్కువసారి అమ్మాయికి అర్హతే లేదు. ఇక వాళ్ళ చిల్లర వేషాలు వాళ్ళు చూసుకుంటాం బెటర్. వెళ్ళండి, మేడం చెప్పినట్టు చేయండి. రాహుల్ సార్ కూడా చెప్పారు, మళ్ళీ మళ్ళీ ఆలోచించుకో, దాని తర్వాత డెసిషన్ అనేది నీది, నీ ఇష్టం.
ఇంకెవరు ఏం చేయలేరు నాన్న. ఇంతకు మించి మీ తల్లిదండ్రులు బతిమాలేరు, ఇక్కడ ఈ వేదిక బతిమాలి, దయచేసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి ఇంతకంటే ఎవరు బతిమాలరు. తర్వాత నీ కర్మ. ఆ పిల్లేమి నిన్ను బ్లాక్ మెయిల్ చెయ్యట్లా, నాకు ఇతనే కావాలని అనట్లా, ఉంటే ఉండమనట్లా, లేదా దొబ్బేమనట్లా. కండిషన్స్ డ్రా చేస్తుంది నీకు. అంత బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపో. లైఫ్ లాంగ్ నువ్వు కండిషన్స్ మధ్యన బతకాలి అనుకుంటే నీ కర్మ, ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు ఆలోచించుకు ఇంటికి వెళ్ళి. ఆవిడకి ఏం చెప్పేది లేదు, నువ్వు ఎలాగన్నా బతికేస్తావమ్మా, వెళ్ళు. చిత్రంగా ఎంత విడ్డూరంగా ఉందో చూసారా. పిల్లోడి ఒకసారి గురించి మాట్లాడదామా? పిల్లోడితో మాట్లాడదామా? ఒక్కసారి పిల్లోని రమ్మనమ్మా. నాన్న, మమ్మల్ని నమ్ముకొని మీరు మీ అమ్మగారు వచ్చారు. మీ అమ్మ అమాయకత్వమో, చేతకాంతనమో, నిస్సహాయతో ఆవిడ సరిగ్గా వంట చేయకపోవడం, శుభ్రంగా ఉండకపోవడం, ఇల్లు జాగ్రత్త చేసుకోకపోవడం, మీ నాన్నకి ఆల్రెడీ ఒక వయసు వచ్చిన తర్వాత నానా రకాల ఆలోచనలు వస్తాయి. అలా సైడ్ తోవ తప్పాడే తప్ప ఆవిడతో మీ నాన్నకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా సొసైటీ ఏదో మాట్లాడిందని సొంత తల్లిదండ్రులను వదులుకొని సూసైడ్ అటెంప్ట్స్ దయచేసి చేయకండి. ఇంకో 5 years అయితే సొసైటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. మేము గట్టిగా గడ్డి పెట్టాం, వాళ్ళిద్దరిని కట్ చేసాం. ఇంకొకసారి మీ నాన్న అలాంటి చిల్లర పనులు ఏమైనా చేస్తే మీ అమ్మని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించు. కేసులు పెట్టకండి, కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కాస్త 4 పీకి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే లైన్లోకి వస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఆవిడతో ఎటువంటి రిలేషన్ ఉండదు. ఆ చిట్టులు గోల అవన్నీ కూడా క్లియర్ చేసాము. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండి మీ అమ్మకి సపోర్ట్గా ఉండు. ఇల్లు నీట్గా ఉంచడం, కొంచెం మీ నాన్నతో టైం స్పెండ్ చేయడం, ఇవి చేస్తుంటే మీరంటే చాలా ఇష్టం మీ నాన్నకి. నా కొడుక్కి నేను చెప్పుకుంటానండి అనే అంత పొజిషన్కి వచ్చాడు అతను. సో మీరు ఆ సూసైడ్లు అట్లాంటివన్నీ తగ్గించినానా, అలాంటి ఆలోచనే పెట్టుకో మాకు. ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరికి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అదే ఏమ్మా, అలాంటి ఆలోచనలు అన్నీ తీసేసాయి. మేడం సార్ చెప్పినట్టు చక్కగా చదువుకో, హ్యాపీగా ఉండండి. సరే.